బలవంతపు ప్రార్థన. బలవంత ప్రార్థన అంటే బలవంతంగా చేయడం కాదు. గుర్తొచ్చుకోండి, నువ్వు అమలాపురం వెళ్తున్నాను, నేను ఒక్కడే. జయరాజ్ అన్న అడిగాను, ఇద్దరు పక్క ఇల్లు అనుకోండి. జయరాజ్ అన్న నేను కూర్చుని ఉన్నాడు పాప ఇంటి దగ్గర. వెళ్ళి బండి ఆపి, అన్నా అమలాపురం వెళ్తున్నానంటే, తమ్ముడు నాకు పని ఉందంటే, బాబు ప్లీజ్ నాకు నీ పనేం లేదు, ఆయనకి పనేం లేదు, అయినా సరే నేను ఆయన ఎక్కడ తీసుకెళ్తాను బలవంతం కదా, నా పని నిమిత్తం తీసుకెళ్తాను. అలాగే నీ కోరిక, నీ క్రియ నీకు జరగనప్పుడు బలవంతంగా ప్రార్థన చేయమని అడిగే ప్రార్థన బలవంతం ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సాధైపోతే అదోరని తెలుసు మీకు? తెలుసు. ఆవిడ ఏం పెట్టిందో తెలుసు మీకు? ఏం పెట్టిందో ఆవిడ? వచ్చి వచ్చింది, ఆవిడ భోజనం పెట్టింది. దానికన్నా గొప్ప బలవంతం చేసింది తెలుసు ఆవిడ. ఏం బలవంతం చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 17వ వచనము, 17వ అధ్యాయము తీయండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం చూడండి. 17వ వచనంలో ఉంటుంది ఒక మాట. అంటే ఇక్కడ ఒక ప్రవక్తను బలవంతం చేస్తుంది. ఎవరు? ఆ మనిషి. ఒక ప్రవక్తని దేవుడికి ప్రార్థన చేయమని బలవంతం చేస్తుంది. ఎవరు? ఆ మనిషి. ఈరోజు నీ ప్రార్థన కూడా సేవకుడిని బలవంతం చేసే ప్రార్థన ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నువ్వు సేవకుడిని నమ్మితే దేవుడిని కోరుకోమని అడుగుతావు. నిన్నే నువ్వు నమ్మవు. చాలా దేవుడు నిలబడాలా. ఆ సాలెపోతు విధవరాలు ఏం చేస్తుందో చూడండి. ఆవిడ అతడి తర్వాత ఇంటి యజమానులు కుమారుడు రోగి అయి ప్రాణం నిలవచ్చారనంత వ్యాధి గలవాడైను. అంటే చచ్చిపోయే స్థితికి వచ్చేసాడు. ఎవడు? వాళ్ళ అబ్బాయి. వాక్యం నాతో మాట్లాడాలా, వాక్యం నన్ను శుద్ధి చేయాలా, వాక్యం నాలో ఉన్న ప్రతి ఇబ్బందికరమైన స్థితిని వేలెత్తి చూపించాలా, ఈ వాక్యం నన్ను గొప్పగా నడిపించి దీవించి గొప్ప శుభాలి అనుకుని రావాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇది బలవంతంగా చెప్పాను ఆమె. ఎందుకంటే ఎంతసేపు ఆలోచించి చెప్పలేదు. ఇప్పుడు ఇది చెప్పుకుంటే టైట్ అవుతుంది కొద్ది, లాస్ట్ కూడా టైట్ ఆమె. దేవుడు అంటే ఆశ్రమాషిగా నీ దగ్గరికి రాడు. ఆమె నువ్వు క్లియర్ గా ఆయన మీద ఉంటేనే నీ మీద ఉండదు ఆయన కృప. ఆమె నేను ఎక్కడ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. ఆయన మీద దృష్టి అంటే నా మీద దృష్టి పెట్టే. ఆమె అది ఆయన మీద ఫోకస్ పెడితే నీ మీద ఫోకస్ అవుతుంది. నువ్వు ఆయన మీద ఫోకస్ ఇక్కడ ట్యాక్ చేయడంతో ఆయన నటించడం రాదు, వెళ్ళిపోతుంది. అంతే, వెళ్ళిపోతుంది. అందుకన్నాడు ఆయన ఏమనంటే, పేతురు నేను అక్కడ ఫోకస్ చేశాను, నువ్వు అక్కడ వెళ్ళి ఏమేమంటాడు? అలాగే రాత్రి అంతా పడ్డానే అయ్యింది. ఏవై చెప్తున్నాడుగా వెయ్యిలో ఏ రాత్రి అంతా ప్రయాసపడ్డానని చెప్తున్నాడుగా. నేను వెయ్యమని చెప్తున్నాను. వెయ్యి నేను చేపలు పడతాయి నువ్వు చెప్పవని అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు చెప్పవని వేస్తున్నాను. బలవంతంగా వేసాడు. ఎవరో ఎగిరు చాలా బలవంతంగా వెళ్ళి లోపలికి వెళ్ళి వలేస్తే వాళ్ళు బలం సరిపడి లాగడానికి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చుట్టూ ఉన్నవాడిని పిలిచి, అరే బాబు సాయం వెళ్ళండి అంటే అప్పుడు మాట చెప్తాడు, పేతురు నాతో వస్తావా? వస్తానయ్యా. నాతో వస్తే మనుషులను పట్టే చాలుగా నేను చేస్తానంటే బలవంతంగా వెళ్ళి పేతురు బలమైన తీసుకొచ్చి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రియలు నీలో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుల్లో సేవకుని అడగాలి. ఇంట్లో ఏం జరగకపోతే, అయ్యా నా కోసం ప్రార్థించు, అయ్యా నా కోసం మోకరించి అడగవయ్యా, అయ్యా నా కోసము నా జీవితంలో ఉన్న క్రియలు నాకు తెలిసే కృప దేవుడి ఇచ్చేలాగా మీరు ప్రార్థించండి అయ్యా. ఏలియను వదలలేదు. ఎలా అడుగుతో చూడండి, ఏమడుగుతో చూడండి. 18వ వచనంలో ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నువ్వు రాని నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చిందేమో అని మనవి చేయగా, అతడు నీ బిడ్డ నా చేతికి ఇవ్వని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతటి గదిలోకి పోయి ఆ మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుడు చంపనంతగా మీదకు కీడు రాజేసిన వాని యెహోవాతో మొరపెట్టి ఆ చిన్నవాడి మీద మరలా
మరలా అది మరలా ఏమడుగుతాడా? బొమ్మారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అడగాలని పాస్టర్ గారికి ఆదివారం తెల్లబట్ట వేసుకొచ్చి వాక్యం చెప్పి అనుకుంటారు. దేవుడు ఏర్పరచబడిన దేవుని దూత ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తి మనకి ఎందుకు పనిచేయదమ్మా? చూడండి, నువ్వు నిద్రపోయినప్పుడు నీ దగ్గర వాక్యం పని చేస్తా. గుర్తుంచుకో, నువ్వు ఏకాగ్రతగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వాక్యం రాదు. నువ్వు నిద్రపోయినప్పుడు నీ దగ్గరికి వాక్యం ఎప్పుడు నిలబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, టైం అయిపోయినప్పుడు ఎడిషన్స్ అంటది స్కూల్లో. టైం అయిపోతున్నప్పుడు పెన్న పడేస్తుందో 2 గంటలు అటు ఇటు సొత్తది, పని కొనుక్కుంటది, గోలు గీసుకుంటది, గోలు కోరుకుంటది, అటు ఇటు సొత్తది, అందరినీ సొత్తది, మొత్తం అంతా సొత్తది. కరెక్ట్ గా లాస్ట్ గంట కొడతారు, అప్పుడు మొదలెడుతుంది. ఎడిషన్స్ చేసి సార్ 5 నిమిషాలు మీకు ముందంతా ఏం చేసావు? అదే చెప్తున్నాను. వాక్యం ఫస్ట్ నుంచి ఉండాలా. ఫస్ట్ నుంచి ఒక కంటెంట్ తీసుకుని చెప్పడం కాదు, నువ్వు చేసే విధులు దేవుడి విధానం చెప్తున్నాను. ఆమె నువ్వు చేసే విధులు, బలవంతమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. బలవంతమైన ప్రార్థన. చూడండి, సేనాదేయుల సమూహము ఆ పందెంలోకి వెళ్ళమని యేసుక్రీస్తు వారిని ఏం చేస్తాయి? బలవంత పెడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా ఉన్నా చాలే, పందెంలోకి వెళ్ళినా చాలే. సాతాను గారు ఇచ్చాడు ఆయన. కానీ విశ్వాసిగా మనం ఎందుకు బలవంతం చేయలేకపోతున్నాం? సాలేపతి 100 రోజులు ఎందుకు వచ్చాము ఇంటికి? నాకు జరిగిన పాపాన్ని బట్టి నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా? నన్ను వేలకు చూడడానికి వచ్చావా? ఇదిగో ఎందుకు నాకు నెరవేర్చే? నీ కుమారుడు నాకి నేను నీతో మాట్లాడను, నీకు సమాధానం చెప్పను. నేను దేవుడితోటే తెలుసుకుంటాను. యాకోబు ఎవరితో తెలుసుకున్నాడు? పెనుగులాడేట యాకోబు. నువ్వు పెనుగులాడతావు ఎవరితో? పరీక్షపోయినప్పుడు వ్యాపారంతో. నువ్వు పెనుగులాడతావు ఎవరితో? అప్పులతో. నువ్వు పెనుగులాడతావు ఉద్యోగాలతో. నువ్వు పెనుగులాడతావు పిల్లవట్లేదు మాతో. నువ్వు పెనుగులాడతావు ఇంటి పక్కన నీతో గొడవల్లో. పెనుగులాడవలసింది మనం దేవునితో. బలవంతమైన క్రియ దేవుళ్ళో జరగాలంటే బలవంతమైన ప్రార్థన చేయాల్సిందే. ఆమె మమ్మాను ప్రార్థించడట. శవపాత్మైన కుమారుడు, ఆ సారెపత్తు పెద్దవాళ్ళ యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని పరుండబెట్టి ఏలియా దేవుడితో బలవంతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడి నామములో. చూడండి ఎలా ఉంటుందంటే ఆ ప్రార్థన. ఆ చిన్నవాడి మీద మమ్మాను తను పారచర్చుకుని, యెహోవా దేవా నా వరాలకించి ఈ చిన్నవాడికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. చాలా మంచిగా ఉన్నది మాట. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేనో. ఆమేన్. ప్రాణాన్ని తిరిగి వచ్చి బతికించాడు. హిజ్కియాను చూసాం. హిజ్కియాను ఏం చేశాడు? ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన జీవితాన్ని పొడిగించాడు. ఇక్కడ చిన్నవాడి ప్రార్థనను, ప్రాణాన్ని తీసుకొచ్చి ఆయన్ని మరలా బ్రతికించాడు. ఈ రోజున ఈ సంఘంలో అన్ని అయిపోయినాయి అనుకుంటామేమో. ప్రార్థించు, బలంగా ప్రార్థించు, సేవకుడితో చెప్పి ప్రార్థించు, సేవకుడితో పంచుకుని ప్రార్థించు. నీ విషయాలన్నీ తెలిసాక నీ సంఘ కాపరికి తెలియడం కాదండి. నీ విషయాలు అన్ని అందరికి తెలిసాక నీ సంఘ కాపరికి ఎవరో చెప్పడం కాదండి. నీ ఇంటిలో ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు సంఘ కాపరితో ఫోన్ చేసి, అయ్యా నేను మీతో మాట్లాడాలని సంఘ కాపరితో పంచుకుంటే అది నీకు దీవెన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది దీవెన. అప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలను బట్టి నీ సంఘ కాపరి ప్రార్థన చేస్తాడు. నార్మల్ గా నీతో అన్ని మామూలుగా మాట్లాడేస్తాడు నా కాపరి, నాతో సంఘ కాపరి నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు అనుకోకు. అది దేవుడి ఇచ్చిన కృప. ఆయన నీతో ఉంచే దేవసేవకుల యొక్క కార్డు ఎలా ఉంటాయి తెలుసండి? ఎట్లా ఉంటాయి? ధరిస్తూ సువర్ణం అని అంటాడు. ఆమేన్. ఆ గడక నీ దగ్గరికి వచ్చిందంటే ఆశీర్వాదాలు తీసుకోబోతున్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు నడిచేంత ఆయనలో ఉన్న దేవుడి యొక్క ఆత్మ చుట్టూ ఉన్న పడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
సింగిల్ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు, ఆ మాట యొక్క ప్రార్థనకు స్వస్థత పొందేవారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డిఎల్ మోడీ గారు ప్రార్థన చేస్తే అనేకమైన అపవిత్రాత్మలు పారిపోయేది. దేవుడి నామంలో నువ్వు నీ సంఘ కాపుల దగ్గరికి వెళ్ళి బలవంతపు ప్రార్థన చేయమని అడుగు. ఏలియా అలాగే అడిగింది ఆవిడ. ఏలియా పైకి వెళ్ళి దేవుడితో పెరుగులాడాడు. ప్రభువా, ఈ బిడ్డకు నువ్వు ఏమిమ్మని అడిగాడు? ప్రాణమే. ఆ దేవుడు ఆయన యొక్క మరణ విని దీనికి మరలా ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ రోజున నువ్వు ఏదైతే కోల్పోయావో కూర్చో, ఏదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏదైతే నీకు విడుదల లేదని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నీ దగ్గరికి రావట్లేదు అని నువ్వు బాధపడుతున్నావో, ప్రార్థించు. భక్తి విదలకుండా ప్రార్థించు, మమ్మల్ని ప్రార్థించు. మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాయని, టైం అయిపోతుందని అని ప్రార్థన ప్రార్థించు అంటే దేవుడితో మాట్లాడు. ఎప్పుడు ఇస్తామని అడుగు, ఎలా ఉంటుందని అడుగు, ఏమై ఉంటుందని అడుగు, ఎప్పుడు నా క్రియలను అడుగు, ఎప్పుడు నా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక పెట్టాలని అడుగు, ఎప్పుడు నీకు స్తుతియాగం అనిపించాలని దేవుణ్ణి అడుగు. అడిగేవాడికి నువ్వు ఉంటే ఇచ్చేవాడిగా ఆయన ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడే లాస్ట్ లో అంటాడు ఆయన. లాస్ట్ లో ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఎక్కడ వచ్చాడు? ప్రాణం పోయిన కొడుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన ఎక్కడి నుంచి కిందకి తీసుకొచ్చాడు? మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా లాజిక్ ఉంటుంది. అమ్మా వినండి. ప్రాణం పోయిన వ్యక్తిని పైకి తీసుకెళ్ళాడు అంటే నీ ప్రార్థన పైకి వెళ్తే కిందకు వచ్చిన జీవం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పైకి తీసుకెళ్ళిన శవాన్ని కిందకు మరలా చిన్నవాడిని తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలన్నీ ఎక్కడ తీసుకెళ్ళవా? ఆయన దగ్గర తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోమాక. నార్మల్ గా నువ్వేదో మెడలో సిరి వేసుకుని దేవుడికి స్తోత్రం చెప్తూ రోజు ప్రార్థన చేసుకుంటూ నేను భక్తురాలని అనుకుంటే కుదరదు. నీలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, నీకున్న ప్రతి ఇబ్బందికరమైన సమస్య ఆయన దగ్గరకు తీసుకెళ్ళు. వాటికి ప్రాణాలు ఇచ్చి నడిపిస్తాడు, జీవాలు ఇచ్చి నడిపిస్తాడు. ఈరోజు అప్పులు పాలైపోయి ఉన్నాయేమో, ఇది నీకు వాగ్దానమే సహోదరుడా. గుర్తుపెచ్చుకో, అప్పుల ఇబ్బందుల్లో కూరుకుపోయిన నీవు ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చావు. దేవుడి దగ్గర కేవలం 2 నెలలు అన్ని తీర్చబోతున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాసి పెట్టుకో, ఇది ప్రార్థించు. రోజు దేవుడు ప్రార్థించు. అయ్యా, ఒకప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది నా జీవితం, ఇప్పుడు బాగలేదు, నా పరిస్థితులు బాగలేదు అని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు అప్పించువాడి నేను చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మండి మాట. ఈ మాట నమ్మితే నువ్వు ఆ ఏలియా ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన చేయబోతూ ఉన్నావు. నువ్వు ఈ మాట నమ్మితే ఆ సారెపతు విధవరాల యొక్క కుమారుడి కంటే గొప్ప క్రియ నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇక్కడ లాస్ట్ లో ఏముంటుందంటే, ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందు చేత నేను ఎరుగునని అని నువ్వు ముందేమన్నాను. అమ్మగారు ఎందుకు వచ్చావు అంటున్నాను. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను అమ్మని ఫస్ట్ టైం వచ్చావు కదా, నేను వేలెత్తి చూడడానికి వచ్చిన ఆవిడ ఈ యొక్క గొప్ప కృప చూసి ఏమంటుంది? దైవజనుడండి మీరు చాలా మంచివారండి మీరు. అంటే మీకు సంకల్పం కూడా అంతే. అమ్మా ఒంట్లో బాగా ప్రార్థన చేస్తున్నావు, పర్లేదు చేస్తున్నారా, ఓకే. ఎందుకు మా కుటుంబానికి ఇన్ని కష్టాలు అంతా అయిపోయిన తర్వాత దైవజనుడు మరలా 2-3 రోజుల తర్వాత వచ్చి జ్వరం తగ్గిపోయిందంటే దగ్గర అయ్యగారు మీరు ప్రార్థన చేసి తగ్గిపోతుంది. ఇది అవసరం వెళ్ళి చాలా సిగ్గుపడుతుందట. ఎవరిని చూసి తెలీదట. మనం చూసి రంగులు మార్చే క్రైస్తవుడుగా ఉండడం మనకున్న ఒకే ఒక రంగు క్రీస్తు అనే రంగు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన రంగులో మనం వెలుగుగానే వెలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట కంగారు పడదు, నేను టైం ముగిస్తాను. అన్నకో టైం చెప్పాను, అదే ఆ టైం చాలా ఎక్కువ. ముగిస్తాను, కంగారు పడ. ఒక చెల్లి అప్పుడే అన్న సరే ముగి కంగారు పడదు. ఇంటికి వెళ్ళాక ఒకసారి రివైండ్ చేసుకోండి. నేను చెప్తాను, నమ్మకమైన అంటే నేను చెప్పిన వాక్యం
అందరిలో ఉంటే కాదు, సింగిల్ కింద అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగును. సింగిల్ గా ఉంటే నమ్మకం అన్నది రావాలి. ఏమని? ప్రభావం నాకు ఉన్నావు కదా, నేను చెప్పే మాటలన్నీ నీకు కనపడుతున్నాయా, నీకు మీరు ఏదైతే వినపడుతున్నాయో అది నేను నమ్ముతున్నాయా. ఫస్ట్. రెండోది, ప్రభా ఎందుకు నా కుటుంబం వద్దలట్లేదు? నువ్వు చెయ్యాలంతే. పొద్దుట అదే ప్రార్థన, మధ్యాహ్నం అదే ప్రార్థన, సాయంత్రం అదే ప్రార్థన, నీకు గుర్తొచ్చినప్పుడు అదే ప్రార్థన, అదే ప్రార్థన. అడిగేవాడు అలా ఉన్నాడు. ఉద్యోగం చాలా మంది వచ్చి ప్రార్థన చేయాలన్నా ఉద్యోగం రావట్లేదు అనకూడదు. ఉద్యోగం ఎప్పుడు ఇస్తాడు దేవుడు అని అడగాలి. ఎవరు? నీ కుటుంబం బాగాలేదని, నీ పరిస్థితి బాగాలేదని, నీ క్రియలు బాగాలేదని, నీ జీవితం బాగాలేదని, నీ యొక్క ప్రతి విధమైన క్రియలు ఇబ్బందిగా ఉన్నాయని దేవుడిని బలవంతంగా అడగాల. మోషే అడిగాడు, నీళ్ళు లేవు, ఇచ్చాడు. మోషే అడిగాడు, వీళ్ళకి మేఘస్తంభం లేదు, ఇచ్చాడు. మోషే అడిగాడు, వీళ్ళకి అగ్ని స్తంభం లేదు, ఇచ్చాడు. మోషే అడిగాడు, ఎర్ర సముద్రం ఏం చేయమంటావు, వీళ్ళ ముందుకే వీళ్ళంతే. మోషే అడిగాడు, అయ్యా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నానయ్యా, ఎంతమందిని ఎలా వేగాలే, నువ్వు వెళ్ళవా, నేను వస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అడగండి దేవుడిని. అడిగితే దేవుడు అన్ని ఇచ్చేవాడు. నీ జీవితంలో అన్ని ఇచ్చేవాడు. బలవంతంగా దేవుణ్ణి ప్రతిసారి అడగాల. ఏదో మీ అమ్మ ప్రార్థన చేసుకుంటుందని, మీ అమ్మమ్మ ప్రార్థన చేసుకుంటుందని, మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటానని ఏదో 10 నిమిషాలు మోకరిగితే సెలవులు పోతాయి. నువ్వు ఉంటున్నావు. చాలా మంది అలాగే ఉంటారు తెలుసా. గొడవ ఉండదు బాబు, కాసేపు మోకరిస్తే గొడవ ఉండదా? అలా ఉండమాకండి. ప్రార్థన అంటే అన్నింటికంటే శ్రేష్టమైనది. దేవుడితో నువ్వు మాట్లాడేది. చాలా మంది ఆడపిల్లలు గంటలు ఫోన్ మాట్లాడతారు. అప్పుడు చిరాకు రాదు, ఇప్పుడు చిరాకు వస్తుంది. ఆ బిద్యలు అవుతాయంటే నేనే గుర్తొచ్చాను. మరి గంటలు ఫోన్ మాట్లాడినప్పుడు గంటలు సెలవు బలవంత పెట్టద్దు, సిగ్నల్ బలవంత పెట్టద్దు, అవతల బలవంత పెట్టద్దు, ఛార్జీలు బలవంత పెట్టద్దు. నువ్వు ఎన్ని బలవంత పెడతావు? ఇచ్చా పక్కన బలవంత పెట్టద్దు, నిన్ను బలవంత పెట్టేసుకుంటావు. దేవుడు వైపు చూడాలన్నాను. గుర్తుపెట్టుకో, బలవంతమైన ప్రార్థన బలమైన దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. చేయ బలవంతమైన ప్రార్థన ఈరోజు మొదలుపెట్టు. నాకు ఎందుకు రాలేదు ప్రభువా అని దేవుడిని ఎప్పుడు అడుగుతావంటే ఆయన మీద నమ్మకం ఏర్పడినప్పుడు అడుగుతావు. నాన్న నీకు అన్ని కొంటాడని తెలిసినప్పుడు నాన్నని ఎలాగైతే అడుగుతున్నావో ఆ తండ్రిని కూడా నువ్వు అదే విధంగా అడుగు. ఆ అడిగేది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక 3వ ప్రార్థన.